కాలజ్ఞానం మే 11, 2024 దినఫలాలు. మొదటగా మేషరాశి. వృత్తి ఉద్యోగాలు హ్యాపీగా సాఫీగా సాగిపోతాయి. అధికారుల నుండి ఆదరణ పెరుగుతుంది. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు కనిపిస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇతరులకు సహాయం చేసే పరిస్థితిలో ఉంటారు. కుటుంబ పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. తదుపరి వృషభ రాశి. వృత్తి ఉద్యోగాల్లో హోదా పెరగడానికి అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా నిలదొక్కుంటారు. వీలైనంతగా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ప్రయాణాలు ఆహార విహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది. దాంపత్యంలో అన్యోన్యత వృద్ధి చెందుతుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుండి మంచి కబుర్లు వింటారు. తదుపరి మిథున రాశి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు కూడా అవకాశాలు అంది వస్తాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో బాగా బిజీ అయ్యే సూచనలు సైతం ఉన్నాయి. సొంత పనుల మీద దృష్టి కేంద్రీకరించడం మంచిది. చేపట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. సన్నిహితులకు సహాయం చేయాల్సి వస్తుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. పిల్లల విషయంలో శుభవార్తలు వినడం కూడా జరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. పెండింగ్ పనులను నిదానంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల నుండి ఆదరణ పెరుగుతుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. వ్యాపారాలు ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తాయి. జీవిత భాగస్వామికి సంబంధించి ఒక శుభపరిణామం చోటు చేసుకుంటుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. తదుపరి సింహరాశి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. బాధ్యతలు మారే సూచనలు సైతం ఉన్నాయి. వృత్తి వ్యాపారాల్లో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు ఆశించినంత తొందరగా పూర్తవుతాయి. ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. పిల్లలకు అన్ని విషయాల్లోనూ సమయం అనుకూలంగా ఉంది. బంధువుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి డిమాండ్ పెరుగుతుంది. తదుపరి కన్యారాశి. ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వ్యాపారాల్లో సొంత ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి జీవితం చాలా వరకు ఆశాజనకంగా సాగిపోతుంది. జీవిత భాగస్వామికి శుభవార్తలు అందుతాయి. బంధుమిత్రులకు అండగా నిలబడతారు. చిన్ననాటి స్నేహితులతో ఒక విందు కార్యక్రమంలో పాల్గొంటారు. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి తులారాశి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కొందరు బంధుమిత్రులకు సహాయం చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగాలు శ్రమ తక్కువ ఫలితం ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఉద్యోగంలో స్థానచలనానికి కూడా అవకాశం ఉంది. వ్యాపారాలలో అప్రయత్న ధనలాభం కూడా ఉంది. కొత్త ఆఫర్లను సద్వినియోగం చేసుకోవడం మంచిది. తదుపరి వృశ్చికం రాశి. ఆస్తి వివాదం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో ఇతరుల మీద ఆధారపడడం కంటే సొంత ఆలోచనల వల్ల ఉపయోగం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది. తదుపరి ధనుస్సు రాశి. వృత్తి వ్యాపారాల్లో లాభాలకు లోటు ఉండదు. చిన్నపాటి ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. ఉద్యోగంలో శుభవార్తలు వినడం జరుగుతుంది. వ్యక్తిగతంగా జీవితం సాఫీగా సాగిపోతుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. పెళ్లి సంబంధం సైతం కుదిరే సూచనలు సైతం ఉన్నాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆరోగ్యం పర్వాలేదు. తదుపరి మకర రాశి. ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారం లాభసాటిగా ముందుకు సాగుతుంది. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. జీవిత భాగస్వామితో సంప్రదించడం వల్ల ఉపయోగం ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. తదుపరి కుంభరాశి. ఉద్యోగంలో అధికారులు అదనపు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. అన్ని విషయాల్లోనూ కాస్తంత ఆచితూచి వ్యవహరించడం మంచిది.
కుటుంబ వాతావరణం సామరస్యంగా సానుకూలంగా సాగిపోతుంది. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులు చిన్న సొంత ఊర్లోనే ఉద్యోగం సంపాదించుకుంటారు. ఆదాయంతో సమానంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. చివరగా మీనరాశి, రోజంతా ప్రశాంతంగా సానుకూలంగా గడిచిపోతుంది. వృత్తి ఉద్యోగాలు బాగా అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహాయం అందుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో విలాస జీవితం అనుభవిస్తారు. ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం కాస్తంత ఆందోళన కలిగించే అవకాశం ఉంది. ఆహార విహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది.